హాయ్ గాయ్స్, నేను మీ చక్రవర్ధన్ని. వెల్కమ్ టు బీసీ టెక్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఈరోజు మనం ఇంటర్మీడియట్లోని కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మీన్డ్ బై లిమిట్? ఏ లిమిట్ టెల్స్ us the value that a function approaches as that function inputs gets closer and closer to the some number. అదేదో కొద్దిగా ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అనేది కన్సిడర్ చేసుకోండి ఒక ఫంక్షన్ని. అప్పుడు ఎక్స్ 1 ఉంటుంది. అంటే 1కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? 0 అంటే 0 ఒకటే ఉంటుందా? 0.9 0.99 అని చాలా నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ 1కి రైట్ సైడ్ 1.001 1.01 అలా ఉంటాయి. దానికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్నామంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నకెళ్ళి 1 యాడ్ చేస్తాం, రైట్ సైడ్ ఉన్నకెళ్ళి 1 యాడ్ చేస్తాం. అంతేగా ఎక్స్ ప్లస్ 1 అంటే అక్కడ ఎక్స్ అనేది. అప్పుడు ఏమవుద్ది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుద్ది? లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఏమో 1.9 1.99 అలా నియరర్ టు 2 నెంబర్స్ వస్తాయి. అదే రైట్ సైడ్కి వచ్చినామంటే 2.01 2.001 అలా 2కి కొద్దిగా పెద్ద నెంబర్స్ వస్తాయి. 2కి 0.001 అలా పెద్ద నెంబర్స్ వస్తాయి. దీని నుండి మనం ఏం రాయొచ్చు అంటే యాజ్ ఎక్స్ అప్రోచెస్ టు 1 మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని. 1 మైనస్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లెఫ్ట్ సైడ్ నుండి తీసుకున్నామంటే అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అనేది 2కి అప్రోచ్ అవుతుంది. నెక్స్ట్ రైట్ సైడ్ నుండి తీసినామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్రోచెస్ టు 1 ప్లస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్రోచెస్ టు 2 వస్తుంది. ఎక్స్ అప్రోచెస్ టు 1 మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఎక్స్ అప్రోచెస్ టు 1 ప్లస్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్. లిమిట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుద్ది అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్గా అవుతానే లిమిట్ అప్పుడు ఎగ్జిస్ట్ అవుద్ది. దీనికి మనకి రెండు ఈక్వలే వచ్చాయిగా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 2 వచ్చింది అంటే దీనికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్. దాన్ని మనం లిమిట్ ఫామ్లో ఎట్లా రాస్తాం? లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ తర్వాత లిమిట్ దానికే ఇప్పుడు ఎక్స్ 1 మైనస్ ఉందిగా, అది 1 మైనస్ ఎందుకు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి మనం తీస్తున్నాం లిమిట్ని, అది మైనస్ దానికి సింబల్. అది ప్లస్ వచ్చిందంటే రైట్ హ్యాండ్ సైడ్ నుండి లిమిట్ తీస్తాం. అదే ఇప్పుడు లిమిట్ రైట్ హ్యాండ్ సైడ్ నుండి వచ్చిందంటే లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఏమైంది మనకి? ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అయింది. లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుద్ది? ఈజ్ ఈక్వల్ టు 2. రెండు ఈక్వల్ అయ్యాయి. నెక్స్ట్ దేర్ ఫోర్ లిమిట్ ఎగ్జిస్ట్. ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అవుతానే లిమిట్ ఎగ్జిస్ట్ అవుద్ది. దీని గురించి ఇంకొకసారి మాట్లాడతా. ఒకవేళ ఇఫ్ ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అయిందనుకో, ఓకేనా గైస్? ఎల్హెచ్ఎల్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అయిందనుకో, దెన్ లిమిట్ ఏమవుద్ది? అప్పుడు ఎగ్జిస్ట్ అవ్వదా? లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే ఇందాకనే మాట్లాడుకున్నాం. ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుద్ది లిమిట్ అనేది? ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుద్ది అంటే లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉందిగా, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. అప్పుడే లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుద్ది, లేకపోతే ఎగ్జిస్ట్ అవ్వదు.
ఇది బాగా గుర్తుపెట్టుకోండి. LHL ఈజ్ ఈక్వల్ టు RHL అనేది. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్లో ప్రాబ్లమ్స్ ఆన్ గ్రాఫ్, అంటే గ్రాఫ్లోనే చాలా డిఫికల్టీ ఉంది. అందుకు ముందుగా గ్రాఫ్ నుండి మొదలు పెడదాం. ఇది ఈజీ అయితే మొత్తం లిమిట్ కొద్దిగా ఈజీగానే ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ గ్రాఫ్ వేస్తున్నాగా, ఈ గ్రాఫ్లో ప్రతి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్కి లిమిట్ కనుక్కుందాం. మనం ప్రతి పాయింట్కి కనుక్కుందాం. ఓకేనా? y ఈజ్ ఈక్వల్ టు f(x) అనేది ఫంక్షన్. అంటే ఈ గ్రాఫ్ యొక్క ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు f(x). అంటే ఎక్స్ వాల్యూస్ ఏమవుద్ది, y అవుద్ది. అప్పుడు ఫంక్షన్ ఇచ్చినాడు. ఫస్ట్ ఏ అంటే ఏం కనుక్కుందామంటే లిమిట్ x అప్రోచెస్ టు 1 f(x) ఏమవుద్ది వాల్యూ అంటే ముందు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ఈక్వల్ అయ్యా లేదా అని చూసుకొని అప్పుడు చెప్తాం దానికి. లిమిట్ x అప్రోచెస్ టు 1 మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అదో యారో మార్క్, అది లెఫ్ట్ సైడ్ నుండి ఇచ్చాం కాబట్టి అంటే y వాల్యూస్ f(x) అంటే y వాల్యూస్ కాబట్టి 1 అవుద్ది అక్కడ. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ x అప్రోచెస్ టు 1 ప్లస్ అప్పుడు g(x)గా ఫంక్షన్, సారీ గైస్, g(x) ఇక్కడ g(x) అప్పుడు ఏమవుద్ది, రైట్ సైడ్ నుండి వచ్చినప్పుడు ఎక్స్ యాక్సిస్ మీదనే వస్తుంది. అంటే అప్పుడు y వాల్యూస్ ఉన్నట్ట ఉండవు, అప్పుడు 0 అయింది అక్కడ. therefore LHL is not equal to RHL. therefore limit does not exist. LDA అంటే లిమిట్ does not exist guys. ఇప్పుడు ఇంకొకటి చేద్దాం. 2 అనే పాయింట్ దగ్గర చూద్దాం లిమిట్ ఎగ్జిస్ట్ అవుద్దా ఎగ్జిస్ట్ అవ్వదా అని. లిమిట్ x approaches to 2 g(x) value, find the value of limit x approaches to 2 ఫంక్షన్ g(x). దానికి ఏం చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ x అప్రోచెస్ టు 2 మైనస్ g(x) ఈక్వల్ టు అంటే లెఫ్ట్ సైడ్ నుండి ఇవ్వాలి. అప్పుడు ఓకే, అప్పుడు y వాల్యూస్ ఏమవుతున్నాయి, 1 అవుతుంది. 1ఏగా 1. తర్వాత మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ నుండి లిమిట్ x అప్రోచెస్ టు 2 ప్లస్ అప్పుడు g(x) ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ నుండి అంటే రైట్ అలాగా. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా 1 అవుతుంది. అప్పుడు కూడా ఏమవుతుంది గాయస్, లిమిట్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ కూడా 1 అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది మనకి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చింది. therefore లిమిట్ ఎగ్జిస్ట్ అయినట్టు ఎగ్జిస్ట్ అవ్వనట్ట, రెండు ఈక్వల్ కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్. LE అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అని. నెక్స్ట్ 3 అనే పాయింట్ దగ్గర చూద్దాం. లిమిట్ x అప్రోచెస్ టు 3 g(x) దానికి వాల్యూ లిమిట్ x అప్రోచెస్ టు 3 మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది గైస్, లెఫ్ట్ సైడ్ నుండి ఇలా యారో గీసుకోండి మీకు ఈజీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఇక్కడ ఇలా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ మీద పడుతుంది కాబట్టి y వాల్యూస్ ఏముండవు, 0. లిమిట్ x అప్రోచెస్ టు 3 ప్లస్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్ g(x) ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ నుండి యారో గీయండి ఒకటి, అప్పుడు ఇలా వస్తుంది. అప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ మీదనే పడుతుంది లిమిట్ అనేది, అందుకు 0 అవుద్ది. y వాల్యూస్ ఉంటాయి ఎక్స్ యాక్సిస్ మీద 0 అనేది. therefore left hand limit is equal to RHL. therefore limit exists. నోట్ చేసుకోండి గైస్. ఇంకొకసారి చెప్తాను, మీరు అక్కడ యారోస్ తీసుకుంటే కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. ఎప్పుడు పాయింట్ టు పాయింట్ చూసుకోండి. ఫస్ట్ చూద్దాం. లిమిట్ x అప్రోచెస్ టు 1 g(x). లిమిట్ x లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ నుండి వస్తుంది అటు పోతుంది. y వాల్యూ ఎక్కడ 1, అందుకు నెక్స్ట్ పాజిటివ్ నుండి పోతే అటే వెళ్తుంది.
అక్కడ వెళ్తుంది లిమిట్ రైట్ హ్యాండ్ సైడ్ నుండి ఆరో ఎక్స్ యాక్సిస్ మీద పడుతుంది కాబట్టి 0. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్. లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది 2కి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది 1. రైట్ హ్యాండ్ లిమిట్ కూడా 1 అవుతుంది. రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎల్హెచ్ఎల్ ఈజ్వల్ టు ఆర్హెచ్ఎల్ అయింది కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ. అలా కాకుండా ఇప్పుడు 3కి చూద్దాం. 3కి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ మీదనే పడుతుంది కాబట్టి 0. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 3 ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది, అప్పుడు కూడా 0నే అవుతుంది. ఎల్హెచ్ఎల్ ఈజ్వల్ టు ఆర్హెచ్ఎల్. దేర్ ఫోర్ లిమిట్ ఎగ్జిస్ట్. ఇంకొక ప్రాబ్లం చూద్దాం గైస్. గ్రాఫ్స్ బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ ఇది లిమిట్స్ అండ్ కంటిన్యూటీ దగ్గర మళ్ళీ అక్కడ ఇది అర్థమైందంటే అక్కడ మళ్ళీ బాగా అర్థమవుతుంది కంటిన్యూటీ. ఇది ఇక్కడ చూద్దాం. ఇంకొక ప్రాబ్లం గ్రాఫ్ బాగా అర్థం చేసుకోండి. ముందుగా హోల్ ఉన్న డాట్ ఉన్న ఫంక్షన్ అనేది హోల్ ఉంటే ఎగ్జిస్ట్ అవ్వదు అంటారుగా, కానీ ఇక్కడ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, వాల్యూ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. క్వశ్చన్ ఏంటంటే లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ గ్రాఫ్ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అట్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ నాట్ ఇన్ -1, 1 ఇంటర్వెల్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు -1, 1కి. అంటే -1కి 1కి చాలా ఇంటీరియర్ పాయింట్స్ ఇంకా ఇన్ఫైనైట్ ఉంటాయిగా, అక్కడ ప్రతి చోట లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా పాయింట్ టు పాయింట్. ముందు -1, 1 ఒకసారి నెంబర్ లైన్ తీసుకొని చూద్దాం. వాడు అడిగింది ఏది, ఇంటర్వెల్ -1, 1 దగ్గర మాత్రమే అడిగాడు లిమిట్. అలాంటప్పుడు మనకి -1 దగ్గర మనకి ఏముంటుంది, రైట్ హ్యాండ్ లిమిట్ మాత్రమే ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉండదు. 1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మాత్రమే ఉంటుంది, రైట్ హ్యాండ్ లిమిట్ ఉండదు. అదే రాస్తాను చూడు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే -1 దగ్గర రైట్ హ్యాండ్ లిమిట్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే పక్కది అవసరం లేదు, మనకి ఇంటర్వెల్ ఆ మాత్రమే ఇచ్చిండు, -1, 1. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మాత్రమే ఉంటుంది, ఎల్హెచ్ఎల్ మాత్రమే. ఆ రెండు కనుక్కొని ఇంటీరియర్ పాయింట్ అంటే 0 దగ్గర లిమిట్ కనుక్కొని ఆ 3 కానీ వచ్చినాయంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతున్నాయంటే ఇంకా మధ్యలో ఇంటీరియర్ పాయింట్ ప్రతి ఒక్క ఇంటీరియర్ పాయింట్ దగ్గర లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని. ఇప్పుడు చూద్దాం. లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు -1 ప్లస్, ఎందుకంటే రైట్ హ్యాండ్ లిమిట్గా ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఇటు సైడ్ వస్తుంది, -1 దగ్గర ఉంది లిమిట్ -1. అలాగే లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 1 మైనస్, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి మైనస్. లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి వస్తుంది. నెక్స్ట్ అప్పుడు y వాల్యూస్ -1 దగ్గర ఉన్నాయి, -1. అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఇంటీరియర్ పాయింట్ మిడిల్ పాయింట్ని చెక్ చేద్దాం. మిడిల్ పాయింట్ ఏంది, 0. లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 0, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుద్ది వాల్యూ. దానికి మళ్ళీ 0కి వాల్యూ కనుక్కోవాలంటే మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి, 0కి రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి. 0కి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుద్ది, లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది, 0నే వస్తుంది. లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు, నెక్స్ట్ లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 0 ప్లస్, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు కూడా 0నే వస్తుంది. అంతేలే, 0నే వస్తుంది.
రైట్ హ్యాండ్ సైడ్ నుండి తీస్తున్నాం. అదిగోండి, అప్పుడు కూడా జీరోనే వస్తుంది. అంటే జీరోకి ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఈక్వల్ అయింది కాబట్టి లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. దీని ద్వారా మనకి ఏమర్థమైంది, -1 1కి ఆ రెండింటి మధ్య ఇంటర్వెల్లో ప్రతి పాయింట్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ పాయింట్ తీసుకున్నా, ఇప్పుడు 0.5 అలా తీసుకున్నా, -1కి 1కి మధ్యలో 0, అన్ని చోట ఈ ఇంటర్వెల్లో ప్రతి చోట లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఈ గ్రాఫ్కి y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి. దేర్ ఫోర్ లిమిట్ ఎగ్జిస్ట్ ఫర్ దిస్ x బిలాంగ్స్ టు -1, 1. ఇది గైస్ కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్. ఇంకా గ్రాఫ్స్ ప్రాబ్లమ్స్ పెడతాను. ఓకే గైస్, వీటి మీద ఇంకా ప్రాబ్లమ్స్ నేను నోట్స్ రాసి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్తో మీకు నోట్స్ నీట్గా రాసి పంపిస్తాను. అది చూడండి. లిమిట్స్ మీద ప్రాబ్లమ్స్ ఇంకా చేస్తున్నా. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది సెషన్ గైస్. ఆల్ ఆఫ్ యూ, మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. Thank you for watching. Subscribe to BC Tech Educational Updates for more updates. Thank you for watching.